పట్టణాభివృద్ధి శాఖ నుండి కేంద్రం నుంచి ప్రతి రూపాయి జిహెచ్ఎంసీకి వస్తుంది. అంటే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుండే డెవలప్మెంట్ అయితే నగరాలు, పట్టణాలు, మున్సిపాలిటీలు డెవలప్ కావడానికి కేంద్ర ప్రభుత్వం పైసనే ఉంటుంది మొత్తం. కేంద్ర ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పార్టీకి నిధులు రావట్లేదు అంటారా మనోజ్ గారు మీరు? ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇది అండర్స్టాండింగ్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. దానికి ఒక కొన్ని కేటగిరీస్ ఉంటాయి. దేనికైతే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ యూజ్ చేయాలో వాళ్ళు కొలాబరేట్ అయ్యి వాళ్ళు అండర్స్టాండింగ్లో అయ్యి అవి కొన్ని కేటగిరీస్కే చెందుతుంది. అది ఇప్పుడు ఇది జిహెచ్ఎంసీ లిమిట్స్లో సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఎట్లా పెడతారండి? అది అది ఒక చిన్న విషయం అవస్థం. అది గత 2-3 నెలల్లో రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు, ప్రభుత్వం దగ్గర ఒక్క రూపాయి లేదు, ఏ బ్యాంకు దగ్గరికి అప్పుకు పోయినా కూడా మమ్మల్ని దొంగలు చూసినట్టు చూస్తున్నారు, మేము చెప్పులు ఎత్తుకపోతామని చూస్తున్నారు, ఎక్కడ ఇవ్వడానికి డబ్బులు లేవు, మేము ఏవైతే మీకు వాగ్దానాలు చేసినామో తీర్చడానికి మా దగ్గర డబ్బులు లేవని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించిండు. ఈ సోదరుడు ఇప్పుడు రోడ్లు వేస్తున్నాం, మోరీలు వేస్తున్నాం, ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వం డబ్బుల మీదనే ముఖ్యమంత్రి చెప్పాడు డబ్బు లేదని. ఒక ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించిండు. ఆయన కంటే గొప్పనా మీరు? ఒక ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించిండు, నా దగ్గర డబ్బులు లేవు, నేను బ్యాంకులకు పోతున్నా, నన్ను దొంగను చూసినట్టు చూస్తున్నారు అని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించినాక ఇంకా ఆయన ఎక్కని చేస్తాడు? రోడ్లు ఎక్కని చేస్తున్నాడు, మోరీలు ఎక్కని చేస్తున్నాడు, బియ్యమే నుంచి ఇస్తున్నాడు. ఇది ప్రజలకు అవగాహన లేదా? 100% ప్రజలకు అవగాహన ఉంది. ఎక్కడి నుంచి రూపాయి వస్తుంది. ఎప్పుడైతే సోషల్ మీడియా బలంగా ప్రజలకు వెళ్ళిందో ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉన్నారు, ప్రతి విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నారు. ఈ స్కీమ్ కింద ఈ రూపాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ స్కీమ్ కింద ఎవరు డబ్బులు ఇచ్చారు, నరేంద్ర మోడీ ఈరోజు దేశానికి ఏ రకంగా ఉపయోగపడుతున్నాడు, 11 సంవత్సరాల పాలనలో దేశాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి అభివృద్ధి చేసుకుపోయాడు అన్నది ప్రతి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. సరే దివాకర్ గారు, ఈ ఉప ఎన్నికల్లో మత, వాణిజ్య, మధ్యతరగతి ఓటర్లు ఎలాంటి పాత్ర పోషిస్తారని అంచనా వేస్తున్నారు మీరు? నేను చెప్తున్నా కదమ్మా, కాంగ్రెస్ క్యాండిడేట్ లేకనే మజ్లిస్ క్యాండిడేట్ని తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఎందుకంటే ముస్లిం ఓటర్ల మీద ఆధారపడుతున్నారు వాళ్ళు. కేవలం ముస్లిం ఓటర్లు వేస్తేనే కాంగ్రెస్ బయటపడాలి. ఒక ముస్లిమ్స్ కోసమే మొన్న పెట్టిన రిజర్వేషన్లు కూడా 42% రిజర్వేషన్లో 10% ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చుకుంటా ఈ దేశాన్ని మొత్తం ఒక ముస్లింల వైపు చూసుకుంటా మైనార్టీలను ఎత్తుకుంటా, నెత్తి మీద మైనార్టీలను పెట్టుకుంటా మేము గెలవాలి, మేము గెలుస్తున్నాం, మేము గెలవాలన్న ధోరణిలో ప్రయత్నం చేస్తున్నారు తప్ప డెవలప్మెంట్ అనే అంశం ఎక్కడ కూడా లేదు. కేవలం ఈరోజు మజ్లిస్ పోటీ చేస్తలేదు. మజ్లిస్ మాకు అక్కడ ఒక 56,000 ఓట్లు ఉన్నాయి, ఆ ఓట్లు మాకు వేస్తారు, మేము గెలుస్తామన్న ఒక అపోహ, ఒక ఆలోచన, ఆ ఆలోచనతో పోతున్నారు తప్ప ఈరోజు మేము డెవలప్మెంట్ పరంగా మేము పోయి ఎన్నికల్లో గెలుస్తామని చెప్పే సత్తానే వాళ్ళ దగ్గర